ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కోర్టులు అక్షింతలు వేసినా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యొద్దు అని హెచ్చరించినా కూటమి సర్కారు మాత్రం కక్ష సాధింపు చర్యలు మానడం లేదు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో శాంతి భద్రతలకు కారణమయ్యారు అంటూ నోటీసులు ఇచ్చారు. గొడవలు సృష్టించి రాళ్ల దాడులు చేసిన పచ్చ మూకలను వదిలేసి వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు కేసులు పెడుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, బాధితుల్ని పరామర్శించడం కూడా తప్పే అన్నట్టుగా చూస్తోంది పచ్చ మూకలు. మనం చూస్తున్నాం పోలీసులు రివర్స్ లో కేసు పెడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళని పరామర్శించడానికి వెళ్లిన వాళ్ళని. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన ఒక రకంగా అధికార పార్టీ కూటమి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తామని చెప్పొచ్చు. అందులో భాగంగానే పోలీసులను ఎగదోసి కార్యకర్తల మీద కేసులు పెట్టించి వాళ్ళు భయభ్రాంతి చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ నెల 11వ తేదీన పొదిలి పర్యటనకి ప్రభాకర్ రెడ్డిని పరామర్శించుకోవచ్చేందుకు జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున భారీగా రైతాంగం కానీ అటువంటి చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి స్వాగతం పలికే పరిస్థితి ఉంది. ఎందుకంటే రైతాంగం పరామర్శకు వస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 80 రోజులుగా ప్రభాకర్ రైతులు అష్ట కష్టాలు పడుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదు. గిట్టుబాటు కల్పించమని రోడ్డెక్కి ప్రభాకర్ తగలబెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించకపోగా వాళ్ళని ఓదార్చేందుకు, వాళ్ళకి భరోసా ఇచ్చేందుకు, వాళ్ళని మాట్లాడేందుకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి అడుగునేందుకు కూటమి పార్టీలు ఏదైతే విశ్వ ప్రయత్నం చేసే ఏదో రకంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి. అందులో భాగంగానే 11వ తేదీన వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి క్యాన్వా ఎదుట నిలబడి 2 చోట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన తెలియజేశాయి. నిరసన తెలియజేయడం ద్వారా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు. మరోసారి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కార్యకర్తలు పాల్గొనకుండా చేయాలి అనే ఒక వ్యూహంలో భాగంగా జరిగినట్టుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు 11వ తేదీన ఉన్నటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికీ కేసులు పెడుతూనే ఉన్నారు. ఇప్పటికీ 3 ఎఫ్ఐఆర్లు అయిపోయినాయి. 30 మంది మీద కేసులు పెట్టారు. ఇప్పటికీ ఒక 5గురిని రిమాండ్కి పెట్టారు. 14 నుంచి 19 మందిని ఇవాళ సిద్ధం చేశారు అరెస్ట్ చేసి. వాళ్ళను కూడా మరికొద్ది సేపట్లో కోర్టుకు పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. వాళ్ళ మీద అత్యంత దారుణమైన అంశం ఏంటంటే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. అంటే 307 ఐపీఎస్ ఉన్నటువంటి సెక్షన్ కాస్త ఇప్పుడు 109(1) బిఎన్ఎస్ యాక్ట్ కింద వచ్చింది కాబట్టి 109(1) సెక్షన్ కింద నమోదు చేసి బెయిల్ రాకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేయడంలో పోలీసులు వ్యూహం పడినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే వీళ్ళని ఇవాళ మరికొద్ది సేపట్లో కేసులు వారిని కోర్టుకు పెట్టబోతున్నారు. మరోసారి మరికొంతమంది వేట్ సాగిస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి దర్శి ఎమ్మెల్యే ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ కూడా టార్గెట్ చేశారు. ఆయనకు నోటీసులు ఇచ్చారు. అతను ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి కారణమయ్యారు మీరనే ఒక విచిత్రమైన వాదనతోటి పోలీసులు ఆయనకి నోటీసులు ఇవ్వడం అనేది చాలా విమర్శలు సాగుతుంది. ఆయన సమాధానం చెప్పాలి, మేము ముందుగా తెలియజేశాం, అయినా సరే మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశారని చెప్తూ నోటీసులు ఆయనకి ఇవ్వడం అనేది నిజంగా విమర్శ పాలవుతుంది. ఇదంతా కూడా పొదుపు పర్యటన ఒక షాక్ గురి చేసింది కూటమి పార్టీ అని చెప్పొచ్చు. అందులో ఒక గూగుల్ రేప్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అంత పెద్ద క్రౌడ్ వస్తుందని ఊహించినటువంటి కూటమి పార్టీలు ఒక్కసారిగా కన్నుతుని ఈ రకంగా కార్యకర్తలు బెదిరించే కార్యక్రమం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.